ఇది ఫైనల్ క్లారిటీ ఇచ్చారు. శ్రీనివాస్ యాదవ్ గారు మాట్లాడండి. నమస్కారం అండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ చెప్పండి సార్. ముఖ్యులు అందరికి ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్. మిత్రుడు బీజేపీ మిత్రుడు మాట్లాడినట్టుగా ఫస్ట్ గా అలా లంకాల దీపక్ రెడ్డి గారికి మొన్న ఓట్లు ఎన్ని పడ్డాయి? 25,886 ఓట్లు ఏమో పడ్డట్టున్నాయి. సో బీఆర్ఎస్ మిత్రులు అక్కడ మాగంటి గోపీనాథ్ గారు గెలవడం జరిగింది. ఇప్పుడున్న ఎగ్జిట్ పోల్ అయినా అక్కడున్న గెలుపు అక్కడున్న ఉత్సాహం చూస్తుంటే నవీన్ యాదవ్ బయటపడే అవకాశాలు ఉన్నాయి. 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ ఏం చేసింది, బీజేపీ ఏం చేసింది? మిత్రుడు అన్నాడు, బీజేపీ మిత్రుడు వెంకటరెడ్డి గారు ఏమన్నారంటే, జూబ్లీహిల్స్ లో 2 ఏళ్ళైంది అభివృద్ధి అందలేదంటే, కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి గారు ఇన్ని సంవత్సరాల నుంచి ఇన్ని ఏళ్ల నుంచి కేంద్ర మంత్రిగా జాయింట్ మంత్రిగా ఇప్పుడు డైరెక్ట్ మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు కూడా పార్లమెంటుకు ఎంపీగా ఉన్నారు, కేంద్ర మంత్రిగా ఉన్నారు. ఆయన ఏం చేసిండు మరి? ప్రతి గల్లీలలో బీజేపీ పథకం తీసుకుపోయి కేంద్ర ఫండ్ తీసుకొచ్చి పెట్టొచ్చు కదా. ఇక్కడ హామీల విషయానికి వస్తే కేంద్ర గవర్నమెంట్ బ్లాక్ మనీతో సహా ఎన్నో హామీలు ఇచ్చి నరేంద్ర మోడీ గవర్నమెంట్ ఆనాడున్న ఎన్డీఏ గవర్నమెంట్ వాజ్పేయి గారి నుంచి తీసుకున్న ఇప్పటి వరకు ఎన్ని హామీలు, ఎన్ని గ్యారంటీలు, ఎన్ని ఇచ్చి ఎన్ని పెట్రోల్ మీద, ఎన్ని బంగారం మీద, ఎన్నిటి మీద, పెద్ద వాటి మీద జిఎస్టీల నుంచి తీసుకున్న మాట తప్పిన అంశాలు నరేంద్ర మోడీ గారికి ఉన్నాయి. సో బీజేపీ పార్టీకి ఉన్నాయి. ఇక్కడ ఉన్న అనేక రాష్ట్ర అధ్యక్షులు చేశారు, వాళ్ళకు కూడా తెలుసు. స్కూటీ విషయానికి వస్తే బండి సంజయ్ గారు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అక్కడ వింటున్నారా శ్రీనివాస్ గారు? వింటున్నా చెప్పండి. రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నప్పుడు పోయినసారి వరద బాధితులలో బండి సంజయ్ గారు ఇంటికి ఒక బండి కొనిస్తామన్నారు, ఆయన బండికి ఎగిరిపోవడం జరిగింది. మిత్రులు ఎవరు వేసుకున్న ఎంపీగా కిషన్ రెడ్డి గారు ఉన్నారు, సికింద్రాబాద్ పార్లమెంట్ లో కేంద్ర మంత్రిగా ఉన్నారు. ఆయన కూడా చేసింది ఏంటనేది మనకు ప్రజలు గుర్తిస్తున్నారు. గుర్తించే ఇప్పుడు మిత్రుడు మళ్ళా బీఆర్ఎస్ మిత్రుడు కూడా కొన్ని అంశాలు చెప్పిండు. 2 సంవత్సరాలలో ఏం చేసింది తెలంగాణలో అంటే, 10 సంవత్సరాలలో ఉన్న రూలింగ్ పార్టీలో మాగంటి గోపీనాథ్ గారు అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు. అంతా తీసుకుంటే కేసీఆర్ గారు పథకాలు పెట్టుకుంటే ఫస్ట్ ఆయన తల నరుక్కోవాల్సిన అవసరం ఆయననే ఉంది. ఎందుకు అంటే కేసీఆర్ గారు తలెందుకు నరుక్కోవాలంటే, దళితుని సీఎం చేయకుంటే తల నరుక్కుంటా అన్నాడు. అక్కడి నుంచి మొదలు పెడితే గాద వెన్నయ్య అయినా, జిట్ట బాలకృష్ణారెడ్డి అయినా నామరూకాలు లేకుండా అట్లా 199 మంది పోయినరు. ఇవాళ బీసీ బిడ్డలల్లో అక్కడ దీపక్ రెడ్డి గారైనా, వెల్మల అక్కడ కమ్మకు సామాజిక వర్గానికి చెందిన మాగంటి గోపీనాథ్ గారి సతీమణి అయినా, అక్కడ ఓసీలలో ఒక బీసీ బిడ్డ. ఇప్పటికి కూడా బీసీలు గెలవద్దా? మేమేమంటున్నాం అంటే కాంగ్రెస్ గెలుస్తుంది, ఓకే, అక్కడ నవీన్ యాదవ్ గెలుస్తాడని చెప్పేసి అనుకుంటున్నాం. నవీన్ యాదవ్ ఎందుకు గెలుస్తాడంటే ప్రతి గల్లీలల్లో ప్రతి దాంట్లో చేసిన ఎన్నో అక్కడ ఉన్న శ్రీమంతం మహిళలకైనా సరే, పార్టీల విషయం పక్కకు పెడితే ఒక బీసీ బిడ్డగా, బీసీ అంశంగా ఇలా తీసుకుంటూ పోతే కేసీఆర్ అయినా, కిషన్ రెడ్డి గారైనా అంశాలు మా అమ్మర్పేటలోనే కదా నేను సంసారం చేసేది కిషన్ రెడ్డి గారితోని. సో అవి మనం తర్వాత మాట్లాడుకోవచ్చు. రెండో అంశం తీసుకుంటే ఇక్కడ ఆ నవీన్ యాదవ్ ఏ గల్లీకి పోయినా మీ మీడియా మిత్రులకు, మీ జర్నలిస్టులకు మొత్తం తెలుసు కాబట్టి ఈ రోజు కేసీఆర్ గారు కొత్తగా చేసేది ఏముంటది? మున్సిపాల్ 2 ఏళ్ళు అయింది, 3 ఏళ్ళు అయిందంటే ఇంకా ఉన్న కాలంలో ఇంకా ఎన్నో చేస్తుండొచ్చు. కేసీఆర్ గారి గురించి నేను 2014లో ప్రభుత్వం వచ్చినప్పుడు, అమ్మా తెలంగాణ మా ఆగమైతివమ్మ, తండ్రి కొడుకు బిడ్డల్లుడు చేతుల బందివైతివమ్మ, అమ్మా తెలంగాణ మా ఆగమైతివమ్మ, తండ్రి కొడుకు బిడ్డల్లుడు చేతుల బందివైతివమ్మ, మా బిడ్డలు 7.5 తెచ్చి మా బిడ్డలు 7.5 ఓ కేసీఆర్ అయ్యా, మా బిడ్డలు అంటే ఆత్మలన్నీ కలిసిపోయి బలిదానాలకన్నీ ఉద్యమంలో పనిచేసిన ప్రతి కుటుంబానికి, యూనివర్సిటీ పిల్లలకైనా, గ్రామ శాఖలలో ఈ రోజు ప్రజలకు చెప్పదలుచుకుంది ఏంటంటే, శ్రీనివాస్ యాదవ్ గారు, ఇప్పుడు నేను ఒక కేకే సర్వే అనేది ఇప్పుడు అది సంచలనంగా మారుతోంది. దీంట్లో 7 డివిజన్లలో మొత్తానికి రహమత్ నగరు, తర్వాత వెంగళరావు నగర్లో మీకు లీడింగ్ ఉంది. మిగిలిన 5 డివిజన్లలో మీరు కేకే చేసిన సర్వే గురించి మాట్లాడుతున్నా. సో ఎన్నికల సమయంలో సర్వేలు చేయడము, తర్వాత ఇదంతా కామనే. నిజంగా ఇది 100% దీన్ని మనం కరెక్ట్ అని చెప్పలేము. అదే క్రమంలో సర్వే అయినా ఎవరి సర్వే అయినా తెలంగాణలో సెంటిమెంటల్ రాష్ట్రం.
ఓకే, సెంటిమెంటల్ రాష్ట్రంలో సర్వేలు పనిచేయాయి ఇక్కడ. ఎందుకంటే అంతకుముందు లగడపాటి గారైనా అంతకుముందుకి ఇంకో అయినా చాలా మంది చెప్పడం జరిగింది. తెలంగాణ దేశంలోనే ఉన్న రాష్ట్రాలలో తెలంగాణ రాష్ట్రం ఇస్ డిఫరెంట్. ఎందుకంటే ఉద్యమాల రాష్ట్రం ఇది, ఉద్యమం చేసిన ఒక రాష్ట్రం. ముఖ్యంగా ఏంటంటే అక్కడ గెలిచిన తర్వాతనే చూద్దాం అభివృద్ధులు ఏం చేసిరు అనేది. ఇప్పుడు కనిపించని ఎన్నో పనులు చేసిరు, మొన్నటిదాకా ఎన్నో పైసలు పెట్టింది గవర్నమెంట్. ఆ పైసలు పెట్టినటువంటి గవర్నమెంట్ అక్కడ పనులు చేసినటువంటి డివిజన్ స్థాయి నుంచి అక్కడ ఉన్న బీజేపీ నుంచి అయినా బీఆర్ఎస్ మిత్రులైనా అక్కడ ఉన్న వాళ్ళకి తెలుసు స్థానికంగా. మేము పోయినా వాళ్ళు పోయినా ఎవరు పోయినా, ఎందుకంటే మేము మనిషికో పార్టీలు ఉన్నాం కాబట్టి మనిషికి ఒక మాట చెప్తాం, అప్పటి పూర్తికి మా రాష్ట్ర అధ్యక్షులు చూస్తారని మురిసిపోతాం అంతేగాని తర్వాత పోయిన తర్వాత ఏముండదు. అది కంపల్సరీ నవీన్ యాదవ్ గెలుపని చెప్పేసి నేను 100% చెప్పదలుచుకుంటా. నవీన్ యాదవ్ గెలిపేందుకంటే రైమత్ నగర్ లోనైనా వెంగళరావు నగర్ లోనైనా నేను లైవ్ గా పోయి చూసింది ఏంటంటే, రైమత్ నగర్ లో నేను నీకు వీడియోస్ ఫొటోస్ కూడా పంపిస్తా శ్రీనివాస్ గారు. 100% అక్కడ ఏం చేసిండు నవీన్, ఏమమ్మా ఎవరికి వేస్తారు ఓటు అంటే నవీన్ యాదవ్ కేస్తామయ్యా, చెయ్యి గుర్తుకేస్తామంటారు. ఎందుకు వేస్తారమ్మా అంటే మా బిడ్డకు శ్రీమంతం అయితే పుస్తమెట్టలు ఇచ్చిండు, మా పిల్లగానికి జాబ్ లేకుంటే చెప్పింది 100% కరెక్టే అండి శ్రీనివాస్ యాదవ్ గారు. మీరు చెప్పింది ఓకే, నేను ఒబే చేస్తున్నా. ఎందుకంటే వైపీ గారు మీకు రామత్ నగర్ అలాగే వెంగళరావు నగర్ లో మీకు లీడింగ్ ఉంది కేకే సర్వే ప్రకారం, మీరు కూడా అదే చెప్తున్నారు. బోరబండలో కూడా చాలా ఉంది సార్. అంటే శ్రీనగర్ కాలనీకి వచ్చేసరికి శ్రీనగర్ కాలనీ హైయెస్ట్ ఉంది, దీంట్లో సెకండ్ హైయెస్ట్ గా మనం చూస్తున్నాం. 61.9% శ్రీనగర్ కాలనీలో బీఆర్ఎస్ పార్టీకి ఉంటే కాంగ్రెస్ కేవలం 33.3% మాత్రమే మీకు మద్దతు ఉంది. అదే క్రమంలో మీరు చెప్తున్న బోరబండ అంటున్నారు కదా, బోరబండలో 31.6 ఇది కాంగ్రెస్కు సంబంధించి, 63 అంటే హైయెస్ట్ 63 బీఆర్ఎస్కు ఉంది. సో మొత్తానికి ఈ సర్వే అయితే సంచలనంగా మారింది. సో ఇంకా వారం రోజులు ఉంది ఎన్నికలకు సంబంధించిన అంశంలో. కేవలం 48 అవర్స్ ముందు మరి ఆయా పార్టీలు చేస్తున్న కార్యక్రమం అంటే ప్రచారం ముగిసిన తర్వాత ఇంకొక ప్రలోభాల కార్యక్రమం కూడా ఉంటుంది. అంటే అంతర్గతంగా జరిగే డబ్బు పంపిణీ కావచ్చు, తర్వాత వాగ్దానాల పంపిణీ కావచ్చు, తర్వాత ఎందుకంటే మేము మంచి అవకాశం లేదు, మా దగ్గర డబ్బులు కూడా లేదు, భూస్థాయికి కూడా డబ్బులు ఇస్తలేము. నేను మీరు పంచుతారు అంటలేనండి, నేను మీరు పంచుతారని అంటలేను. కాంగ్రెస్ పంచుతుంది డబ్బులని అనట్లేదు, బీఆర్ఎస్ పంచుతుంది అనట్లేదు, బీజేపీ కూడా పంచుతుందని అనట్లేదు. ఆ ప్రచారం ముగిసిన తర్వాత ఏదైతే లోపల జరిగే సైలెంట్ ప్రచారము చాలా డేంజరు. దాన్ని అంచనా వేయడం అనేది నిజంగా ఏ సర్వే సంస్థతో కాదు. ఎందుకంటే ప్రజలు కూడా ఎవరు డబ్బులు ఎక్కువ ఇస్తే వాళ్ళకు ఓట్లేసే ఒక సిస్టమ్ వైపు కూడా వాళ్ళ ఆశతో ఎదురు చూస్తున్నారు. ఇంకా ఇక్కడ స్లమ్ ఏరియా ఉంది, చాలా మంది పేదలు ఉన్నారు. సో వాళ్ళు కూడా కొంత ఎన్నికలు వచ్చినప్పుడు ఖచ్చితంగా